ముందుగా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా చాలామంది ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నావు, ఇరాన్ ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని చాలామంది రోడ్ల మీదకి వస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారని రాంగ్ న్యూస్ అనేది ప్రాపగండా చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అని ఆలోచన చేస్తే వాస్తవానికి బెంజమిన్ నెతన్యాహు ఒక చట్టం చేశాడండి. యుద్ధం వచ్చినప్పుడు మతపరమైన యూదులు కూడా యుద్ధంలో పాల్గొవాలి, దేశంలో ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో పాల్గొవాలి, ధర్మశాస్త్రాన్ని ప్రబోధిస్తున్న రబ్బీలు కూడా యుద్ధంలో పాల్గొవాలి. వాస్తవానికి రబ్బీలు ఎలా పాల్గొంటారు? చిన్నప్పటి నుంచి కూడా వారు తోరా చదవటంలో, పెంటాట్యూక్ చదవటంలో వారు బిజీగా ఉంటారు. ప్రజలందరినీ కూడా దైవికంగా నడిపించేటువంటి ఆ మత పెద్దలు, ఇంకో మాట చెప్పాలంటే ఆ రబ్బీలు, బోధకులు, వారు ఏ విధంగా యుద్ధంలో పాల్గొంటారని ఆ రబ్బీలకు సంబంధించిన వారందరూ కూడా రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అయ్యా, ఒకసారి ఆలోచన చేయండి, మేము యుద్ధంలో పాల్గొనలేము, మేము యుద్ధం చేయలేము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా పెంచబడుతున్నాం కాబట్టి మాకు ఆ వెసులుబాటు మీరు కలిగించండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వారు ప్రొటెస్ట్ చేస్తే ఆ ప్రొటెస్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మీద అనేక మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. వ్యతిరేకంగా వీరందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారనే విషయాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఇంకో మాట చెప్పాలి, అపోనెంట్ పార్టీ, ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తారండి. కానీ యుద్ధంలో జరిగింది ఏంటంటే, యుద్ధం చేస్తున్నటువంటి బెంజమిన్ నెతన్యాహుకి ప్రతిపక్ష పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించట్లేదు. మేము ఈ పక్షాన ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి కార్యం నిజంగా హర్షణీయమైనటువంటిదని ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేయటం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.